ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక మాట ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 54వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు. సో చాలా మరలు మనం చదువుకుందే 54వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు దద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదవబడిన మాట కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క సమయంలో దేవా నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుండగా తండ్రి, చదవబడిన లేఖనములతో నాతో మాతో మీరు మాట్లాడి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి. మీ శైలిలో మీ స్థాయిలో మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. రైట్. సంగమా దేవుని బిడ్డలారా, దేవుడు మంచి శ్రేష్టమైన మాట ఈ వచనంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు ఈ మాట మనం చదివి ఉండొచ్చు, చాలాసార్లు వాక్యం వినుండొచ్చేమో, కానీ ఒక ప్రత్యేకంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంట 10వ వచనంలో, నా నిబంధన సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన ఆరాధిస్తున్న దేవుడు మన యందు జాలిపడే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. మనుషుల జాలి కాదు, ఇది దేవుని జాలి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, మీకు మేము అండగా ఉంటామండి, సహాయము చేస్తామని. పలుమార్లు ఎవరి గురించి అయితే అనుకుంటామో, ఇదిగో వీళ్ళు వస్తారు, వీళ్ళు నాకు సహాయం చేస్తారు, ఇదిగో ఈ ప్రోగ్రామ్కి ఇదిగో ఇంతమంది వస్తారు, నా వెనక ఉంటారని మీరు ఎంతోమందిని అనుకుంటుండొచ్చు, కానీ సమ్టైమ్స్ వారు రారు. పర్వతము లాంటి మనుషులే అనుకుంటాం, వీళ్ళు చాలా గట్టి వాళ్ళు, వీళ్ళు చాలా బలమైన వాళ్ళు, మనతో ఉంటే మనకు కాస్త ఎవరు మనతోటి మాట్లాడరు, లేకపోతే మనకు వ్యతిరేకంగా ఎవరు యుద్ధము చేయరు, కాబట్టి వీరితో మేము స్నేహం చేస్తాం, వీరితో మా యొక్క స్నేహాన్ని ముందుకు సాగిస్తామని అనుకుంటాం. పర్వతము లాంటి మనుషులని వాళ్ళని భావిస్తూ ఉంటాం. కానీ పర్వతము లాంటి మనుషులు మీతో ఉంటామని మాట ఇచ్చిన వారు, ప్రయాణము చేసిన వారు, మనుషులు ఎందరో మీ పరిస్థితి దారుణమైనప్పుడు వారు పర్వతము లాంటి మనుషులు అయినప్పటికీ ఏమైపోతారంటే పక్కకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభావమును బట్టి మనల్ని విడిచి తొలగిపోవచ్చు సమ్టైమ్స్, కానీ మన యందు జాలి చూపే దేవుడు తన శాశ్వతమైన కృపను అనుగ్రహించే దేవుడు అండి. హల్లెలూయా. శాశ్వతమైన కృప మన యందు ఉంచుతాడు ఆయన, ఎందుకంటే ఆయన మన మీద జాలి పడుతున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, యెహోవా మీ యందు జాలి పడుతున్నాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితి ఆయనకు ఎరిగి ఉన్నాడు, నీ స్థితి ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి బిడ్డ, నువ్వు దిగులు పడద్దు, నీ యందు జాలి పడు యెహోవాను నేను మాట్లాడుతున్నాను, ధైర్యము తెచ్చుకో అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో ఎక్కువ ఆయన ఉపమానంగా రీతిగానే బోధించాడండి చాలా. ఎందుకంటే అందరికీ అర్థమయ్యే రీతిగా, ఎందుకంటే లోతులు ఆ మర్మాలు మాట్లాడితే అప్పుడప్పుడే ఆయన వెంబడిస్తున్న వారు అర్థము చేసుకోలేరని చాలా ఎక్కువగా ఉపమాన రీతిగా మాట్లాడాడు. అందులో ఒక శ్రేష్టమైన ఉపమానం ఏంటంటే 10వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఒక ఉపమానం ఉంది. ఏం ఉపమానం అంటే, ఒక యెరూషలేము నుండి ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు, యెరికో నుండి ఎక్కడికి దిగొస్తున్నాడు, యెరూషలేమును విడిచి యెరికోకు దిగొస్తున్నాడంట. ఒక శ్రేష్టమైన స్థితిని, మంచి సమృద్ధి కలిగిన ఆ స్థితి నుండి ఎక్కడ దిగిపోతున్నాడు, బలమైన ఆత్మీయ స్థితి నుండి యెరికోకి. యెరికో అనగా ఒక దిగజారమైన పరిస్థితి. అలా దిగి వస్తున్నప్పుడు అతనికి ఒక దొంగ ఎదురుగా వచ్చాడు. దొంగ ఎదురుగా వచ్చి ఏం చేస్తున్నాడు, అతని చేతిని లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి, అతని చేతికి దొరికినట్లు దొంగ దొరకగానే అతను కొట్టాడు, వస్త్రాన్ని లాగేశాడు, తన దగ్గర ఉన్న విలువైన వస్త్రాలు లాగేసి బాగా కొట్టి కొన ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఈ కొన ప్రాణముతో కొట్టుమిట్టాడుతూ జీవ మరణాలతో పోరాడుతున్న సమయంలో అది దారి గుండా ఒక యాజకుడు వస్తున్నాడు. ఆ యాజకుడు వచ్చాడు, కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు.
రెండవదిగా మరలా ఇంకెవరు వచ్చాడు, ఒక లేవీడు వచ్చాడు. ఆ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు, వాడంతా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే వాడు కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఎవరు? ఫస్ట్ యాజకుడు వచ్చాడు, తర్వాత లేవీడు వచ్చాడు. ఇద్దరు కూడా చూసి చూడకుండానే వెళ్ళిపోయారండి. కానీ మూడో వ్యక్తి సమరయుడు వచ్చాడు. ఎవరంట? సమరయుడు వచ్చి అతని దీన స్థితిని చూసి జాలిపడి కనికరపడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట, ఆ దయనీయమైన పరిస్థితిని చూసి శరీరం అంతా గాయాలు పడి రక్తము కారుతుంటే ప్రాణము పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సమరయుడు అతని దగ్గరికి వెళ్ళి చక్కగా నూనె రాసి ద్రాక్ష రసం వేసి కట్టుగట్టి వదిలిపెట్టి వెళ్ళిపోలేదండి. ఏం చేశాడు, అతని బండి మీద ఎక్కించుకొని పూటకూళ్ళ ఇంటివాడికి దగ్గరికి తీసుకెళ్ళి పరామర్శించి, ఎలా ఉంది నాన్న, ఇప్పుడు ఏం నీకన్నా గుర్తొస్తున్నాయి, ఎలా ఉందని పరామర్శించి ఆ యొక్క వ్యక్తికి, ఎవరు? ఆ డాక్టరు, ఏవో ఆర్ఎంపీ డాక్టర్స్ అంటారు కదా, సో అదొక చిన్న వైద్యం చేసే వ్యక్తికి కొన్ని డబ్బులు ఇచ్చి ఇతన్ని బాగుగా చూసుకోమని అన్నీ కూడా ఏంటండి అతన్ని పరామర్శించి చక్కగా అతన్ని చూసుకోమని చెప్పి అప్పుడు సమరయుడు ఏమయ్యాడు, వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఉపమానం అర్థం ఏంటి? ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటంటే, మానవ జీవితంలో కూడా మొదటగా ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఎవరంటే సాతానుడు. వాడు బుద్ధి ఏంటి, వాడు ఎంటర్ అయ్యి ఫస్ట్ ఏం చేస్తాడు, విలువైన వాటిని దోచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. విలువైన వాటిని అంటే ఏంటి, ఇప్పుడు వాడి దగ్గర విలువైనవి అంటే డబ్బో బంగారమో మేబీ కొట్టేసి ఉండొచ్చు, కానీ ఈ సాతానుడు మన దగ్గర నుంచి మన డబ్బో మన బంగారమో కొట్టేయడు, కానీ ఏం చేస్తాడు, విలువైన మన వరములను, విలువైన అభిషేకాన్ని విలువగా దేవుడి దగ్గర పొందుకొని ఎన్నో రాత్రులు కష్టపడి ఉపవాస ప్రార్థన చేసి ఆత్మీయ జీవితాన్ని పొందుకుంటావు కదా, దాన్ని ఏం చేస్తాడు, వాడు లాగేసుకుంటా ఉంటాడంట. ప్రశస్తమైన వస్త్రాన్ని లాగేశాడు. ప్రశస్తమైన వస్త్రం అంటే ఏంటి, రక్షణ వస్త్రము. దేవుడు మనం రక్షణ తీసుకున్నాక ఒక వస్త్రాన్ని తొలగిస్తాడు. అది మనుషులకి కనిపించదు, కానీ ఆ యొక్క సాతానుడు ఆ వస్త్రాన్ని చూడగలుగుతాడు. ఒక రక్షణ కవచమును మన పక్షమున మనకి వేస్తాడు, ఆయన ధరింప చేస్తాడు. వాడి టార్గెట్ ఏంటంటే ఆ వస్త్రాన్ని దొంగిలించాలా. హల్లెలూయా. ఇవి ప్రశస్తమైన వస్త్రాన్ని లాగేస్తాడు. అతని సమాధానాన్ని దోచుకుంటాడు, సంతోషాన్ని దోచుకుంటాడు, ఆప్యాయతను దోచుకుంటాడు, ప్రేమను దోచుకుంటాడు. మనిషిలో ఏదో బ్రతుకుతున్నాం అన్నట్టే ఉంటుంది కదా, నిమ్మతి ఉండదు, సంతోషం ఉండదు. తిన్నామంటే హగ్గైలో ఉంటుంది కదండి, ఎంత తిన్నా కడుపు నిండట్లేదంట, ఎంత తాగినా దాహం తీరట్లేదంట, చలి వేస్తుంటే రగ్గు కప్పుకుంటే చలి కూడా పోవట్లేదంట. హగ్గైలో మీరు 2వ అధ్యాయంలో చూస్తే ఉంటుంది. సో ఇలాగా ఒక ఆత్మీయుడి జీవితాన్ని వాడు ఏం చేస్తాడంటే పతనము చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సాతానుడు చేత మనుషులు కొట్టబడి గాయపరచబడి సతమతమవుతున్న పరిస్థితులలో అప్పుడు ఎవరెవరు వచ్చారు, యాజకులు వచ్చారు, లేవీలు వచ్చారు. వాళ్ళు ఎవరండి, మతమును బోధిస్తున్నవారు, క్రీస్తు మార్గాన్ని బోధిస్తున్నవారు, క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తున్నవారే వీళ్ళు. కానీ ఏం చేశారండి, దారిని వెళుతున్నప్పుడు దే కెన్ నాట్, వాళ్ళు ఆయనను ముట్టను కూడా అసలు అటువైపు కూడా చూడకుండా వెళ్ళిపోయారు. చాలామంది అంటారు మత సంబంధమైన మనుషులు వచ్చారు, మతం ద్వారా విడుదల వస్తుంది అని చాలామంది చెప్తా ఉంటారు, కానీ మతము ద్వారా విడుదల రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మతస్థులు ఎవరు, లేవీలు, యాజకులు. వీళ్ళు చూసి ఏం చేశారు, తప్పించుకొని వెళ్ళిపోయారు. కానీ మూడవ వ్యక్తి, ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా తన జీవితంలో తారసపడ్డాడు, ఆయనే సమరుడు, ఆయనే యేసయ్య. సమరుడికి సాదృశ్యం ఎవరంటే యేసయ్య. సాతానుడు దోచుకున్న, నాశనము చేసి దెబ్బలు తగిలించిన వాడిని యేసయ్య వచ్చి వాడిని ఏం చేశాడండి, జాలి చూపించాడు. ఫస్ట్ ఏం చూపించాడు, జాలి. నిజంగా ఇప్పుడు ఒక వ్యక్తి అలా పడి ఉన్నప్పుడు యాజకుడు జాలి చూపించాలి. జాలి చూపిస్తేనే కదా ఫస్ట్, అరే పాపం, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, కొంతమంది చూసి చూడనట్టు అలా వెళ్ళిపోతారు ఎంతోమంది. జాలి, మనస్సులో జాలి ఉన్నవాడు మాత్రమే దగ్గరికి వెళ్ళి, రోడ్లో అందరూ ఎటు వెళ్ళిపోతున్నవాడు మాత్రం ఏం చేస్తాడు, దగ్గరికి వెళ్ళి ఏంటండి ఎలా జరిగిందండి పరామర్శిస్తాడు. హల్లెలూయా. ఈ లోకం ఈరోజు ఎలా అయిపోయిందంటే బిజీ లైఫ్ కదండి, ఎవరు బ్రతుకులు వారు బ్రతుకుతున్న పరిస్థితి. కానీ మన యేసయ్య ఎలాంటి దేవుడు అంటే జాలి చూపించే దేవుడు. హల్లెలూయా. ప్రపంచంలో ఏ మనుష్యుడి ద్వారా హృదయ గాయము తగ్గదు. ఇప్పుడు డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు పైన గాయాన్ని తగ్గిస్తారు,
కానీ హృదయంలో ఆ మనసులైన గాయాన్ని యేసయ్య మాత్రమే తగ్గించగలుగుతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే రకరకాల స్పెషలిస్టులు వచ్చి ఉండొచ్చు, రకరకాల డాక్టర్స్ వచ్చి ఉండొచ్చు. ఈరోజు ప్రపంచం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందంటే పిల్లల్ని కూడా మేము పుట్టిచ్చేస్తాం, దేవుడు అవసరం లేదు అన్నట్లుగా సైన్స్ ముందుకెళ్ళిపోతూ ఉంది. కానీ అటువంటి ఎంత సైన్స్ ముందుకెళ్ళినా, ఎన్ని బాగు చేస్తున్న డాక్టర్స్ వచ్చినా, కానీ హృదయంలో ఆ మనస్సులైన బాధ, ఆ గాయాన్ని తగ్గించేది ఎవరు తగ్గించలేరండి. ఎంతమంది స్పెషలిస్టులు కూడా తగ్గించలేరు. కానీ ఆ బాధను తగ్గించేవాడు యేసయ్య మాత్రమే. మంచి సమరయుడు ఆయన. మన దీన స్థితిని చూసి జాలిపడి మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన పాప ప్రాయశ్చిత్తం చేయడానికి తను ఈ లోకానికి వచ్చాడు. మనుషులు కరుణించలా, జాలి చూపలా. అందుకే సర్వశక్తి కలిగిన దేవుడు మన కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అదే నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనుషులు నీకు జాలి చూపించట్లేదా? మనుషులు కరుణను పొందట్లేదా? దిగులు పడద్దు. నేను నీ కొరకు నీ ఇంటిలోకి వచ్చి నీ మీద జాలి చూపిస్తాను, నీ మీద కనికరం చూపిస్తాను. నా కనికరం నీ మీదికి వస్తుండగా అన్ని పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందుతావు అంటున్నాడండి. హల్లెలూయా. గాయపరచబడిన హస్తము ఒక్కసారి మన వైపు చాపాడంటే ఏమైపోద్దండి? ఎన్ని గాయాలైనా సరే ఏమైపోతాయి? స్వస్థత వచ్చేస్తుంది. ఆయన మన దగ్గరికి భౌతికంగా రానక్కర్లా, పైనుండి ఆ హస్తం అలా చాపితే చాలండి, అన్నిటి నుంచి మనం ఏమైపోతాం? విడుదలైపోతాం. 100 సమస్యలు కాదు, 1,00,000 సమస్యలు కూడా ఒక్క మాటతో ఆయన ఏం చేస్తాడు? మటుమాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు జాలి చూపారంటే ఏదో ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది. కానీ యేసయ్య జాలి చూపాడంటే ఆయన కరుణ దిగు వస్తుంది. నిస్వార్థంగా ప్రేమించి అభిమానించేవారు ఈ లోకంలో మనకు చాలా తక్కువగా అనిపిస్తారు కదండి. నిస్వార్థంగా ప్రేమించి నిస్వార్థంగా మన మీద కనికరము, నిస్వార్థంగా జాలి చూపించేవారు చాలా మ్యాక్సిమం కనిపించరు. ఒకవేళ ఉన్న రేర్ చాలా తక్కువ వారు. ఇప్పుడు మనల్ని ఎక్కువగా ఏమి మనల నుంచి ఆశించి కూడా ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారంటే జస్ట్ వేళ్లతో చెప్పగలుగుతాం కదండి. నాకు 100 మంది ఉన్నారని చెప్పలేం కదండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక లబ్ధి కొరకు మంచిగా ఉన్నట్టే ఉంటారు, పక్కకి వెళ్ళి 100 మాటలు చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి భయంకరమైన ఈ లోకములో కేవలము మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే మన మీద జాలి చూపించే దేవుడు, మనల్ని నిజంగా ప్రేమించే దేవుడు, మన బాధలను ఆయన తీర్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన కనికరము మనం పొందినప్పుడు ఏం జరుగుతాయి? దేవుడు అన్నాడు, ఈరోజు మీ మీద నేను జాలి చూపిస్తాను అంటున్నాడు, కరుణ చూపిస్తాను అన్నాడు కదా. మరి ఆయన కనికరం వల్ల మన జీవితంలో ఏం జరుగుతాయంటే ఆ 11వ వచనం కనుక మనం చూస్తే, ఇందాక 54వ అధ్యాయం 10వ వచనం చూసాం కదండి. ఇప్పుడు 11వ వచనం చూద్దాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనంతో నీ కట్టడములను కట్టుదును, నీలముతో పునాదులు వేయుదును. హల్లెలూయా. చూడండి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుతున్న అటువంటి భయంకరమైన పరిస్థితులు, అంటే పూర్తిగా ఎలా అయిపోయిందంటే పూర్తిగా ఆదరణ లేక వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను తిరిగి మరలా మిమ్మల్ని నేను కడతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారిని కడతాను. ఎలా కడతాను? మంచి పునాది వేస్తాను, అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తాను, అపురూపమైన భవనంగా వారిని కడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. భవనంగా అంటే ఏదో మంచి బిల్డింగ్ కట్టిస్తానని కాదు, కానీ మన జీవితాలని, మన కుటుంబాలను ఎలా కడతాడంట? అద్భుతముగా. ఇప్పుడు చూడండి, కొంతమంది కుటుంబాలను బట్టి సాక్ష్యం చెప్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి ఎంత అన్యోన్యంగా ఉంటారో, జాయింట్ ఫ్యామిలీ చాలా చక్కగా ఉంటారండి, అందరూ కూడా ఒకే మాట మీద ఉంటారండి అంటాం కొంతమందిని బట్టి. ఇంట్లో నలుగురే ఉంటారు, కానీ నలుగురు 4 దారులు ఉంటాయి కదండి. ఒకరి మాట ఒకరికి ఏమంటారు, అసలు సంబంధమే ఉండదు, అలాంటి పరిస్థితి. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ జీవితాన్ని కాదు, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని అద్భుతంగా నేను ఒక మంచి భవనముగా మిమ్మల్ని కడతానంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆయన జాలి మన మీదకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందయ్యా అంటే, మన ఆత్మీయ జీవితాలు, కుటుంబ జీవితాలు అద్భుతముగా కట్టబడతాయి.
అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఉండదు, అందరూ ఒకే మాట మీద ఉంటారు, ఒకే త్రోవలో నడుస్తారు, ఒక త్రాటి మీద నిలబడతారు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఏమి చెప్పిన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి విధేయులై ఏ పరిస్థితుల్లో కూడా వారిని విడిచిపెట్టకుండా అందరూ కూడా ఒక చక్కటి కుటుంబంగా, అద్భుతమైన సాక్ష్యం కలిగిన కుటుంబంగా దేవుడు మన కుటుంబాన్ని కడతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపురూపమైన భవనంగా నిన్ను నేను కడతానంటున్నాడండి. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన రత్నముతో ఏం చేస్తాడంట? పునాదులు వేస్తాడంట. ప్రశస్తమైన రత్నాల గురించి ఇక్కడ రాయబడింది కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు విలువగా మనల్ని కడతాడు. ఎలా కడతాడు? కడతానంటే ఏది పడితే దాన్ని కట్టేసి పొండని కాదు. ఎలా కడతాడంట? విలువగా. కొన్ని భవనాలు చూడండి చాలా విలువగా కడతారు కదండి, కొన్ని నార్మల్గా కడతారు, కొన్ని చాలా ఖర్చు పెట్టి కడతారు. రకరకాల భవనాలు ఈరోజు ఏమంటారండి, సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈరోజు ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు చూసిన డిజైన్ ఇంకొకరి దగ్గర మనం చూడట్లా. అంటే అంత ఫాస్ట్గా ఈరోజు ఇంజనీర్స్ కానీ అన్నీ ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్న ఈ పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడండి, చాలామంది కడతారు కానీ ఏమంటున్నాడండి, ప్రశస్తమైన రత్నములు అని ఇక్కడ రాయబడుతూ మిమ్మల్ని నేను విలువగా, అంత విలువగా మిమ్మల్ని కడతాను. మీ కుటుంబాలని ఏమన్నాడు? ఫస్ట్ అద్భుతంగా ఒక త్రాటి మీదకి ఉండేలాగా మిమ్మల్ని కడతాను అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చెప్తా ఉన్నాడండి, విలువగా. అంటే మీ కుటుంబం అంటే ఒక విలువగా చూస్తారట ప్రజలు. మీరంటే ఒక విలువ. కొంతమంది చూడండి, నా మాటకి విలువే లేదండి అంటారు కదండి. నేనేం చెప్పినా మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోరండి అంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీకు విలువ లేదేమో నా ప్రభు అంటున్నాడు, విలువగా నీ కుటుంబాన్ని కడతానంటున్నాడండి. హల్లెలూయా. అంటే అనేకులు నీకు విలువనిచ్చే స్థాయి, ఆ సామర్థ్యము ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో పలు విధమైన ప్రయాసకు కారణం ఏంటి? ప్రయాసకు కారణం ఈరోజు ఏంటంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఈరోజు మనుషులందరూ కూడా ఏమైపోతున్నారు? ప్రయాస. ఆ రోజు తినకూడని పండు తినద్దన్నందుకు ఆదాము తిన్నాడు. తిన్నదానికి ఏమన్నాడు? ప్రయాసతో మీరు ఈ భూమిని సేద్యము చేసుకొని తినండి కదండి. ఆయనకి ఏదైతే ఆంక్షన్ ఇచ్చాడో దాన్ని బట్టే ప్రయాస ప్రారంభించబడింది. ఎవరిని బట్టి? ఆదామును బట్టి ప్రయాస ప్రారంభించబడింది కదండి. ఒక పూట కూటి కోసం మనిషి ఏం చేస్తున్నాడు? ప్రయాస పడతా ఉన్నాడు. ఈరోజు కేవలం మంచిగా ఏమంటారు, రెడీమేడ్గా మంచిగా ఇస్తుంటే దాన్ని కాదనుకొని ఈరోజు మనుష్యుడు రోజంతా వెళ్ళి కష్టపడుతున్నాడంటే దేని కొరకు? ఒక పూట కడుపు నిండా అన్నం తినడానికి కదండి. ఈరోజు అటువంటి ఆ పరిస్థితి రావడానికి గల కారణము పాపము ద్వారా, ఆదాము చేసిన పాపమును బట్టి ప్రయాస ప్రారంభించబడింది. అదే ప్రయాస ఈరోజు మన జీవితాల్లో కూడా కొనసాగుతుంది. అయితే ఆ రోజు ఆదాముకి ఒక రక్షణ వస్త్రాన్ని కుట్టించి చర్మముతో వేసి ఆయనకు ఒక అవకాశం ఇచ్చిన దేవుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టాడే తప్ప ఏదైనా నుంచి అతనికి కృపను అన్నిటినీ తీసేయలేదండి అతని దగ్గర నుంచి కదండి. కేవలం ప్రయాసతో అది చేసుకుని తినన్నాడు. ఒక రక్షణ చర్మపు వస్త్రాన్ని కుట్టించి ఆదాముకి వేసాడు, బయటికి పంపించాడే తప్ప ఆయన కృపను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఈరోజు అదే మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ప్రయాస, నీ పాపమును బట్టి నీ ప్రయాసను పడుతున్నావేమో, ఆ ప్రయాసను నేను తేలికగా మార్చేస్తాను. హల్లెలూయా. కొంతమంది చూడండి, దేవాతి దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకు ఇచ్చే వాగ్దానం ఒకటే, పని తక్కువ ఫలితం ఎక్కువగా పొందాల దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. అటువంటి శక్తి, అటువంటి సామర్థ్యం మనకి ఎప్పుడు దేవాతి దేవుడు అనుగ్రహించబడుతుందంటే, ఆయన జాలి మన మీద ఉంటే ఏమవుతుందంటే పని తక్కువ ఉంటుంది, ఫలితము ఎక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది చూడండి ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరుగుతారు, పని జరగదు. కొంతమంది చూడండి ఒకటేసారి అలా వెళ్ళిపోతారు, పని అయిపోద్ది కదండి. ఎందుకు? దేవుని కనికరము, దేవుని జాలి ఆయన మీద ఉన్నప్పుడు ఇతరులు కూడా, అధికారులు కూడా మనల్ని బట్టి జాలిపడి వెంటనే ఏమైపోద్ది? ఆ పని అయిపోద్ది, సైన్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఈరోజు అధికారులను, ఈ లోక మనుషులను యందు జాలి పడినట్లు నా దేవుడు బలమైన ఒక ప్రశస్తమైన జాలి అనే ఆత్మని నీ మీద కుమ్మరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే 2 పుస్తకాల్లో స్త్రీల పేర్లు రాశాడు కదండి. 2 పుస్తకాలు స్త్రీలతో ఉన్నాయి. ఒకటి ఎస్తేరు, రెండవది రూతు. ఎస్తేరు మంచి ప్రార్థనా పరురాలు కదండి, మంచి యూదురాలు, ఒక రాణి
ఒక ఘనతను దేవుడు అనుగ్రహించాడు. కానీ రూత్ అండి, రూతు మోయాబిరాలు, అంటే అన్యురాలు. ఆమె ఎస్తేరేమో యూదురాలు, కానీ ఈ రూతు అన్యస్థితిలో నుంచి వచ్చింది. కానీ యేసయ్యను ఏం చేస్తుందండి, ఆశ్రయిస్తూ ఉంది. తన వారిని విడిచిపెట్టింది. గాలి వాన చేత ఆదరణ లేక ఉన్న బిడ్డ ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు, భర్త చచ్చిపోయాడు, ఒక అత్త మాత్రమే ఉంది. గాలి వాన చేత ఆదరణ లేకున్నా ఉన్న పరిస్థితి ఉన్నా కూడా భక్తిని విడిచిపెట్టలేదండి. త్యాగము చేస్తుంది ఆ బిడ్డ. అత్త అంటుంది, అమ్మా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పినా సరే ఏమంటుందండి, నీ దేవుడే నా దేవుడు, నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. చాలామంది ఒక నొప్పి లేకుండా భక్తి చేయాలని అనుకుంటూ ఉంటారు. ఏ కష్టం రాకూడదు, ఏ శ్రమ రాకూడదు, ఏ నింద రాకూడదు, నొప్పి లేకుండా చేయాలనుకుంటారు. కానీ యేసుప్రభు అంటాడు, నన్ను వెంబడించాలనుకుంటే మీ సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించాలి. హల్లెలూయా. ఆమె చూడండి, తన స్వదేశాన్ని విడిచిపెట్టింది, ఆచారాలను విడిచిపెట్టింది, నిజమైన దేవుణ్ణి ఆశ్రయించింది. సర్వశక్తి నీడలో సురక్షితంగా ఉండాలని కోరుకుంది. ఆమె సురక్షితంగా సర్వశక్తిని నీడలో ఉండాలని కోరుకుంది. కాబట్టి ఆ సమర్పణను ప్రభువు చూశాడు. వాస్తవానికి గ్రంథానికి నయోమి అని పేరు పెట్టాలి, ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకు నయోమి ఉంది. కానీ ఎందుకు ఆమె పేరు పక్కకు పెట్టి రూతును గణపరచడానికి కారణం ఏంటంటే, నయోమి నోరు తెరిస్తే ఏమంటుంది, బలహీనమైన మాటలే. నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు విరోధయ్యాడు, ఇవే మాటలు. నీకు ఏ పరిస్థితి వచ్చినా బలహీనమైన మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే ఆ బలహీనమైన మాటలు నీ జీవితాన్ని ఎంతగానో శాసిస్తాయి. నువ్వు పొందాలనుకున్నవి, నీకు రాసి పెట్టిన, నీకు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైన వాటిని ఆ మాటలు ఏం చేస్తాయంటే ఆపివేస్తాయి. అందుకే నోరు జాగ్రత్తగా వాడమని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి మరీ ముఖ్యంగా చాలామంది, దేవుడు నా ప్రార్థన వినట్లేదండి, ఇన్ని రోజులు ఉపవాసం చేశారు, అది ఇది చాలా మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. కానీ నీ బలహీనమైన మాట నీ పరిస్థితిని ఇంకా దిగజారుస్తుంది. ఎప్పుడు కూడా అందుకే విశ్వాసంగా మాట్లాడాలి, నమ్మకంగా మాట్లాడాలి. దేవుని పక్షమున యథార్థముగా నిలబడి దేవుడు చేస్తాడనే విశ్వాసంతో ఉన్నప్పుడు నీ విశ్వాసము నిన్నెప్పుడు సిగ్గుపరచబడదు, సిగ్గుపడనీయడు నీ విశ్వాసాన్ని బట్టి. నయోమి బలహీనమైన మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఆ చోటు, ఆ ప్రశస్తమైన చోటు ఆమెకు రావాలి. కానీ రూతమ్మ సంపాదించుకుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతో పగబడితే ఆయనకి ఏమైనా ప్రయోజనమా చెప్పండి? ఆమె ఏమంటుంది, నాకు అన్యాయం చేశాడు, నాకు విరోధయ్యాడు అంటుంది కదా. ఇప్పుడు మనతో ఆయనకు పగ ద్వారా ఆయన ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా పొందుకుంటాడు? ఆయన ఆకాశం మీద ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం. ఆమంతట్లో ఆమె ఇప్పుడు యూదాని బెత్లెహేమును విడిచిపెట్టింది, మోయాబు దేశానికి వెళ్ళింది. ఆమె దేవుడు వెళ్ళమన్నాడా? 4 రోజులు కరువు వస్తే ఏమి, అందరూ ఉన్నారు, ఉండొచ్చు కదా. దేవుడు నిన్ను పోషించడనే విశ్వాసం నీకు లేకుండా 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది, భర్తను తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళకుండా 2 కొడుకులకు ఏం చేసింది, అన్య స్త్రీలతోటి వివాహం చేసింది. అక్కడ పాచారాలు, అక్కడ అవన్నీ కూడా మరలా పాటిస్తూ ఆ దేశంలో మరి ఇష్టానుసారంగా బ్రతికింది. ఏమైపోయింది, భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, అన్ని సర్వము కోల్పోయింది. సొంత తీర్మానంతో వెళ్ళింది, నష్టపోయింది. మరలా వచ్చి దేవుడు నాకు అన్యాయం చేశాడంటుంది. ఊరంతా ఉన్నప్పుడు నీవు మరి ఆ దేశానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ రూత్ ఏమంటుంది, నీ దేవుడే నా దేవుడు, ఇక్కడే ఉంటాను అని పరిగేరుకుంటుంది. దేవుడు ఏ స్థలంలో అయితే ఆమె ఏరుకుంటుందో, ఏ స్థలంలో అయితే పరిగెరుకుంటుందో అదే స్థలంలో దేవుడు యజమానురాలిగా దేవుడు మార్చేశాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పొలానికి యజమానురాలిగా మార్చేశాడు. లోక రక్షకుడు ఆమె వంశావళిలో నుండి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఒక జీవితం జీవిస్తున్నట్లయితే మీరు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆమె ఒక అన్యురాలైనప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించింది, ఒక మంచి స్థాయిని ఆయన సన్నిధిలో పొందుకుంది. దేవునికి స్తోత్రం.
విలువ లేని జీవితం ఒకవేళ జీవిస్తున్నట్లయితే నా ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని రత్నముతో, ఏంటంట, రత్నాలతో నీ జీవితాన్ని కట్టి ఘనతకు కారణము నేను అయ్యేలాగా చేస్తాను అంటున్నాడంటే. హల్లెలూయా. రత్నాలు అంటే నిజముగా బంగారం వాటితో మనల్ని అలంకరిస్తాడని కాదు, కానీ అటువంటి విలువను అనుగ్రహిస్తానని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, ఆయన దేవుడు కనికరం పొందినప్పుడు 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఆయన ఏం చేస్తాడు, రత్నములతో మన యొక్క జీవితాన్ని, మన యొక్క కుటుంబాలని, మన యొక్క ఆత్మీయ జీవితాల్ని ఆయన శ్రేష్టముగా కడతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇలాగే 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి తాగుతూనే ఉన్నాడంట. శపితమైన బ్రతుకు. హల్లెలూయా. భార్య ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది, నా భర్త మారాలని. ఒకరోజు అనుకోకుండా, సరే నీతో పాటు నేను ప్రార్థనకు వస్తాను అని వచ్చాడు. సరే ప్రార్థనలో ఉన్నాడు, బలంగా ఆరాధించాడు, దేవుని సన్నిధిలో బలంగా ఉండి బలమైన వాక్యం విన్నాడు. ఆ తర్వాత ఇంటికి మరలా బయలుదేరుతున్నారు. ఇంటికి వెళుతున్న దారిలో సడన్గా అతనిలో నుండి ఒక నీడ బయటకు వచ్చిందంట. నీడ బయటకు రాగానే చాలా షాక్ అయిపోయాడు. ఏంటి, ఎవరు నువ్వు అని అన్నప్పుడు ఆ నీడ ఏమి చెప్తుందంటే, నీలో నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, నిన్ను తాగుడికి గురి చేస్తున్నాను, నిన్ను తాగుబోతునిగా మార్చాను, నిన్ను తిరుగుబోతుగా మార్చేశాను అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉందంట. ఆ దెయ్యము ఆయనలో ఉండి ఆ నీడ మాట్లాడుతూ ఉంది అని అంటుంది, ఈరోజు నువ్వు మందిరానికి వెళ్ళి బలంగా ఆరాధించావు కదా, ఇక నేను నీలో ఉండను అని చెప్పి పారిపోతూ ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఒక తాగుబోతుగా మురికి గుంటల్లో పడి ఉన్న వ్యక్తిలో ఒక అసాధారణమైన మార్పు చూడడాన్ని బట్టి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ప్రజలు విభ్రాంతున్నారు. ఎందుకు ఇంత భయంకరమైన స్థితి కలిగిన వ్యక్తి ఎలా మార్చబడ్డాడని. హల్లెలూయా. దేవుని జాలి చూడండి, వాళ్ళ జీవితాన్ని కట్టాలనుకున్నాడు. ఆ ప్రార్థన విన్నాడు. ఆమె ప్రార్థనకి ఒక సమయం వచ్చింది. ఆయన జాలి అతన్ని ఏం చేసిందట, తన భర్తను మార్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈరోజు ఆయన నీ మీద జాలి పడతా ఉన్నాడు. నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి ఆయన జాలి పడతా ఉన్నాడు. విశ్వసించు, పడిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా కడతాడు, నీ బ్రతుకును కడతాడు, నీ ఆత్మీయతను కడతాడు. నీ జీవితంలో ఏది పడిపోతుందో అనిపిస్తుందో దాన్ని తిరిగి మరలా ఆయన నిర్మిస్తాడు. హల్లెలూయా. అది ఒకవేళ నీళ్లు పడిపోతున్నట్టు నీకున్న సమస్తము, నీకున్న ఆస్తులు, నీకున్నవి ఉన్న కొన్ని అవి పడిపోతున్నట్లు, ఎవరో లాక్కుంటున్నట్లు అనిపిస్తుండొచ్చు. నా ప్రభు అంటున్నాడు, నేను కడతాను, ఎందుకంటే నేను నీ పక్షమున జాలి చూపిస్తున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు గుడారాన్నే కట్టాడు, మన బ్రతుకుల్ని కట్టడా అండి, కడతాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కట్టగలిగిన సమర్థుడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద మన లెక్కించునుగాక. హల్లెలూయా. రెండవది చూడండి, ఆ కిందే ఉంటుంది, అక్కడ నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నీ పిల్లలకు విశ్రాంతిని కలుగజేస్తాడంట. విశ్రాంతి అనగా ఏంటి, సమాధానము, నెమ్మది. దేవునికి స్తోత్రం. ఫరో నియమం పెట్టాడు, ఏమని, చిన్నపిల్లలందరినీ, మగవాళ్ళందరినీ కూడా నదిలో వేయండి. ఎప్పుడు, మోషే పుట్టిన టైంలో ఏమన్నారు, చిన్నపిల్లలందరినీ చిన్నపిల్లలందరినీ పడేయండి, మగపిల్లల్ని మాత్రము చంపండి అంటాడు. ఒక భయంకరమైన శాసనము బయలుదేరిన సమయంలో యొకెబెదు, మోషే తల్లి 3 నెలలు ఎంతో కష్టపడి దాచిపెట్టి మోషేని కాపాడి పెంచింది. ఇక ఆమె తన వల్ల కావట్లా, ఇంకేం చేసింది, నదిలో పడేద్దాం అనుకుంది. కానీ మనసు ఒప్పల, ఎందుకంటే మోషే చాలా సుందరంగా ఉండేవాడంట, చాలా బ్యూటిఫుల్గా ఉండేవాడంట. వాడిని నదిలో పడేయడానికి ఇష్టం లేక ఏం చేసింది, ఒక బుట్టను తయారు చేసి ఆ బుట్టలో పెట్టి వాడిని ఏం చేస్తుందండి, నదిలో పెట్టింది. దేవునికి స్తోత్రం. జమ్ము పెట్టెలో పెట్టింది. కానీ దేవాతి దేవుడు చూడండి, ఎక్కడ చేర్చాలి అక్కడ చేర్చాడు, సంపూర్ణ కాపుదల ఇచ్చాడు. ఆ బిడ్డని ఎక్కడైతే శాసనం పుట్టిందో అక్కడే పోషించబడేలాగా దేవుడు కార్యము చేశాడండి. హల్లెలూయా. కాపుదల లేని చోట ఏమొచ్చింది, కాపుదల వచ్చింది. వాట్ ఏ వండర్ఫుల్ లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. దేవుని స్తోత్రం. ఎక్కడ శాసనం పుట్టిందో అక్కడే ఆశీర్వాదము.
ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ పిల్లల విషయంలో కూడా నువ్వు కలవరపడద్దు. ఎందుకంటే మన దేవుడు అద్భుతంగా కాపాడే దేవుడు, నెమ్మదిస్తాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, అధిక విశ్రాంతినిస్తాడు. జీవితంలో వారు ఎదగాలనుకున్న ప్రతి మెట్టును ఆయన దగ్గరుండి ఎక్కిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎక్కిస్తే ఎవరైనా ఎక్కవలసిందండి, ఎక్కుతాడంతే. హల్లెలూయా. ఎంత బలహీనుడైనా, వాడు చేతకాని వాడైనా సరే ఆయన చెయ్యి పట్టుకుంటే ఉన్నతమైన స్థాయికి ఎక్కుతాడు. ఎందుకంటే అవసరమైతే ఆయన కొన్ని నడిపిస్తాడు, అవసరమైతే ఎత్తుకోనైనా సరే ఉన్నతమైన స్థాయిలోకి అక్కడ దించుతాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎత్తుకోనైనా సరే వాడిని ఎక్కిస్తాడంట. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే జాలిపడే దేవుడు. కొంతమంది అంటారు, నేను దాంట్లో పాస్ కాలేను, అది చేయలేను, ఇది చేయలేను, నాకు అది రాదు, ఇది రాదు. మనుషులంగా మనము బలహీనమైన మాటలు మాట్లాడతాం. కానండి దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ పిల్లల్ని బట్టి నువ్వు కలవరపడద్దు. వాడు ఏదైతే ఎక్కాలనుకుంటున్నాడో దానిని వాడు ఎక్కలేకపోయినా సరే నేను వాడిని ఎక్కిస్తాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇది మన పిల్లల విషయంలో దేవుడు చేయబోతున్న కార్యం ఇది. అందుకే నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుతారు. అంటే వాళ్ళకు బోధిస్తాడంట, ఎలా ఉండాలో నేర్పిస్తాడంట. నీ పిల్లలు త్రోవ తప్పుతున్నప్పుడు, నీ పిల్లలు అనేకులతో ఆ యొక్క సహవాసం చేస్తున్నప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏది ఉండాలి, ఏమి చెయ్యాలి అన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు, బోధిస్తాడంట. హల్లెలూయా. అయ్యో నా అబ్బాయికి ఏం తెలియదండి, మా అమ్మాయికి ఏం తెలియదు, చాలా అమాయకురాలండి చెప్తా ఉంటారు. కానీ ఈరోజు నీ పిల్లల్ని బట్టి దిగులు పడకు. అమాయకురాలైన నీ కూతురు, నీ కొడుకును బట్టి దిగులు పడకు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను బోధిస్తాను వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను బోధిస్తాను, నేను వారిని నడిపిస్తాను. దేవునికి మహిమ. మూడోది అంటున్నాడు చూడండి, నీవు నీతి కలిగిన దానివై స్థాపించబడుదువు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు భీతి చెందాల్సిన అవసరం లేదు. బాధించు వారిని నేనేం చేస్తాను, దూరము చేస్తాను. హల్లెలూయా. నిన్ను బాధిస్తున్న వారిని నేను దూరము చేస్తాను. ధైర్యపు ఆత్మతో నిన్ను నింపుతాను, భయపడకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు వారందరినీ దూరం చేస్తా. ఎవరిని బట్టి నువ్వు బాధపడుతున్నావు, ఎవరిని బట్టి వేదన చెందుతున్నావు, ఎవరిని బట్టి కలవరపడుతున్నావు, అదిగో వాళ్ళు నా బిడ్డల్ని పాడు చేస్తారేమో, ఇదిగో వాళ్ళతో సహవాసం నా బిడ్డల్ని ఏ స్థితిలోకి తీసుకెళ్ళొద్దు, వాడేమో చెబితే వినట్లేదు, వాళ్ళతోనే సహవాసంలోకి వెళ్తున్నాడు, వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు అని వారిని బట్టి నువ్వు దిగులు చెందకు. నీ బిడ్డల్ని ఎవడు పాడు చేయాలని చూస్తాడో వాడు ఆయన పాడు చేస్తాడండి వాడిని. హల్లెలూయా. ఎందుకంటే నీ పిల్లలు ఆయన చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన దగ్గరికి వచ్చావు కాబట్టి నీ పిల్లల్ని ఆయన పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన తల్లుల యొక్క రోదన ఆయన పక్కకు నెట్టేవాడు కాదు. నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ పిల్లలను బట్టి నువ్వు ఎంత రోదిస్తున్నావో ఆ రోదనను ఆయన పక్కకు పెట్టడు. ఖచ్చితంగా వాళ్ళకి కాపుగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు హింసిస్తున్నారు, దేవుని బిడ్డ కొడుతున్నారు. ఈరోజు ఎన్నో మందిరాలు కాల్చేస్తున్నారు. రీసెంట్గా ఎన్నో మందిరాలు కాల్చివేయబడతా ఉన్నాయి. ఎవరో గుర్తు తెలియని దుండగులు మందిరాలకు నిప్పంటిచ్చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉన్నామంటే ఈరోజు. అయితే ప్రభు అంటున్నాడు, వారిని బట్టి ఈ రాత్రి నువ్వు భీతి చెందొద్దు, నువ్వు దిగులు పడద్దు. దావీదు వెంట సౌలు వెంటాడుతున్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడండి. దావీదుని అద్భుతము చేశాడండి దావీదు పక్షమున. ఏ రాజుగా ఉన్న సౌలు రాజు స్థానంలో ఉన్నానని విర్రవేగి దావీదు వెంట పడ్డాడో వాడు రాజు స్థితిని, రాజు స్థాయిని, ఆ సింహాసనాన్ని కిందకు పెట్టేశాడు సౌలుని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు? దావీదు హృదయానుసారుడుగా ఉన్నాడు కాబట్టి అది రాజైనా బంటైనా ఎవడైనా సరే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తారో వాడి ఎడల మాత్రమే ఆయన కార్యము చేస్తాడు. నీ ముందున్నవాడు రాజు కావచ్చు, నీ ముందున్నవాడు పెద్ద సింహాసనానికి అధిపతి అయి ఉండొచ్చు, నీ ముందున్నవాడు 10 దేశాలను ఏలుతున్నవాడు కావచ్చు. నథింగ్. దేవుడు తలుచుకుంటే వాడు ఎంత అధికారైనా సరే తన బిడ్డల పక్షంలో నిలబడాలనే నిర్ణయం తీసుకుంటే దేవుడు వాడిని ఉన్నతముగా లేవనెత్తుతాడు. హల్లెలూయా. సౌలండి అదే దావీదుని అందరు పొగుడుతున్నాడని రోషము. అసలు దావీదు సౌలునికి ఏం చేసింది లేదు. ఇంకా అనేక సార్లు దావీదే సౌలుకు సహాయం చేశాడు, కానీ ఈ సౌలు అది గుర్తెరగట్లా. వీడు ఎదిగిపోతున్నాడు, నా ముందే వచ్చి అందరూ వీణ్ణే పొగుడుతున్నారు కాబట్టి వీడిని చంపేయాలి. కానీ దేవుడు ఊరుకుంటాడండి తన బిడ్డలు జోలికి వస్తే? దేవుడు ఊరుకోడు, ఎంత మాత్రం ఊరుకోడు.
దాని సింహాసనాన్ని దించి కిందకు పెట్టేశాడు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు దేవుడి కనికరం పొందటం ద్వారా మనం పొందబోతున్నాం. 1, మనల్ని, మన కుటుంబాల్ని, మన పిల్లల్ని అద్భుతంగా కడతానంటున్నాడు. 2, మన పిల్లలకి విశ్రాంతిని, నెమ్మదిని కలగజేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎంతమంది పాడు చేయాలనుకున్నా, ఎంతమంది పడద్రోయాలని చూస్తున్నా, తల్లిగా తండ్రిగా నీ ప్రార్థన నీ పిల్లల్ని మెట్టుకు మెట్టు ఎక్కిస్తూనే ఉంటుంది తప్ప నీ కుమారుడు, నీ కుమార్తె, నీకు కలిగిన ఏ పిల్లలు కూడా కింద పడకుండా నా దేవుడు తన హస్తాన్ని చాపు చేసి గాయపడిన హస్తముతో నీ బిడ్డను ఎదిగింప చేస్తాడట. దేవునికి స్తోత్రం. 3వది, నీతి కలిగిన దానవై స్థాపించబడతావు. హల్లెలూయా. నీ నీతి నిన్నెప్పుడు సిగ్గుపరచబడదు. నీ నీతిని బట్టి నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నా, ఇంత భక్తిగా బ్రతుకుతున్నా, నాకేం రావట్లేదని భయపడద్దు. నీ నీతిని బట్టి నువ్వేం భయపడద్దు, భీతి చెందాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నిన్ను బాధించాలని చూస్తున్న వారిని నేను దూరము చేస్తాను. దూరం అవుతారు వాళ్ళు. టైము, ఆయన సమయము కొరకు ఎదురు చూడు, నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. ఎందుకంటే నీ పక్షమున పోరాడువాడు, ఇజ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. వారిని ఎలా కాపాడాడండి? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభం. ఈరోజు ఆయన ఒక్క నిమిషం మనల్ని విడిచిపెడితే మన పరిస్థితులు ఏంటండి? ఘోరం, అగమ్య గోచరం కదండి. ఈరోజు ఆయన కృప మనల్ని ఆవరిస్తూ ఉంది. ఆయన జాలి ఈరోజు నీ స్థితిని, నీ పరిస్థితిని బట్టి ఈ యొక్క రాత్రితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యందు నేను జాలి పడుతున్నాను, ధైర్యంగా ఉండు. ఆయన జాలి పడితే ఏం జరుగుతాయండి? 3 కార్యాలు జరుగుతాయి. 1, మనం అద్భుతంగా కట్టబడతాం. మన పిల్లలు మంచి ఉపదేశము ఆయన యొద్ద నేర్చుకుంటారు. 3, మనల్ని బాధించేవారు మనల్ని దూరముగా మనల్ని నుంచి పారిపోతారు. అట్టి కార్యాలు ప్రభు ఈ రాత్రి మనందరి జీవితంలో చేయబోతున్నాడు. ఆయన జాలి మన మీద దిగి వస్తుండగా గొప్ప కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇప్పుడే ఆయన జాలి కలిగిన ఆత్మ మనల్ని నింపును గాక. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలయా, కనికర పూర్ణుడా మీకే స్తోత్రం. అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తావు నాయన, మీకు వందనాలు. యేసు మీకే స్తోత్రం, స్తోత్రం ప్రభా. అయ్యా మా మీద జాలి చూపిస్తున్నందుకు వందనాలయ్యా. మనుషుల జాలి ఏమాత్రం మా జీవితంలో ఫలితం ఉండదు, కానీ నీ జాలి గొప్పది ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. మాకు సహాయంగా ఉంటున్నందుకు వందనాలు. అద్భుతంగా మా జీవితాలను కట్టబోతున్నందుకు వందనాలు. ముఖ్యంగా మా పిల్లల్ని మీ కంట్రోల్లో తీసుకోండి ప్రభా. ఎక్కడ శాసనం పుట్టిందో అక్కడే మోషేను ఆశీర్వదించినట్లుగా అయ్యా, నీ సన్నిధిలో వేస్తున్న ప్రతి విత్తనం నా పిల్లలకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. వారి ఆత్మీయకు ఎదుగుదలగా మార్చబడును గాక. బిడ్డల్ని మీరు పట్టుకోండి నాయన, తండ్రి మీరు పట్టుకోండి అయ్యా. మమ్మల్ని బాధించు వారిని దూరము చేస్తానన్నావు ప్రభా. ఈ యొక్క వాగ్దానం అజితలు నిశ్చయంగా నెరవేర్చబడును గాక. అతి త్వరలోనే ఈ వాగ్దానం అజితలు నెరవేర్చబడును గాక. యేసు నామములో ఈ వాగ్దానాలు అయ్యా త్వరపెట్టి మా జీవితంలోకి వచ్చును గాక. యేసయ్యా మీకు వందనాలు. నీ కార్యాలు బలంగా జరిగించి నీ కృపను కుమ్మరించి మా యొక్క వంకర త్రోవలు, మా యొక్క ప్రయాణంలో మా రోడ్డు సరిగ్గా లేదు, ప్రతి దాన్ని మీరు హైవేగా మార్చబోతున్నందుకు వందనాలు. మా ప్రయాణంలో ప్రతి అడ్డులు బండలు అన్నీ కూడా మీరు తొలగించబోతున్నందుకు స్తోత్రాలు. ఘనమైన మీ కార్యాలు జరిగించి దీవించి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.